वाईएस शर्मिला को मिल गई जमानत, जेल से हुई रिहा। वाईएसआर तेलंगाना पार्टी की सदर वाईएस शर्मिला को जेल से रिहा कर दिया गया है। आज सुबह नामपल्ली की अदालत ने मशरूत जमानत देने के बाद शर्मिला को जेल से रिहा कर दिया। नामपल्ली अदालत ने 30,000 रुपए की शख्सी मछलिका और 2 जमानतों पर जमानत मंजूर की। वाज़ेह रहे कि वाईएस शर्मिला को हैदराबाद के जुबली हिल्स पुलिस ने पीर को पुलिस पर हमले के एक मामले में गिरफ्तार किया था। उनके खिलाफ मुख्तलिफ दफात के तहत मुकदमा दर्ज कर लिए गए हैं। पुलिस ने शर्मिला को नामपल्ली की अदालत में पेश किया था और अदालत ने उसे 14 दिन के रिमांड पर दे दिया था। ताहम शर्मिला ने जमानत की दरख्वास्त दायर की और ट्रायल कोर्ट ने जमानत मंजूर कर ली। अदालत ने कुछ शराइत भी आयद की है। बैरून मुल्क जाने के लिए अदालत की इजाजत लाजमी है। जेल से रिहाई के बाद चंचलगुड़ा जेल के बाहर मीडिया से बातचीत करते हुए शर्मिला ने कहा कि उन्होंने पुलिस पर कोई हमला नहीं किया। उनकी गिरफ्तारी के दौरान सेल्फ डिफेंस के दौरान ये वाकया पेश आया, जिसको पुलिस ने हमला करार दिया है। విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు। అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని చూడనిస్తే చూసి వెళ్ళిపోయేది కదా। అంతకంటే ఏం చేస్తుంది పెద్దావిడ? ఆవిడ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు, పెద్దావిడ అన్న ఇంగితం లేదు, మహిళ అన్న సోయి లేదు, రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు। వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు? ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము, ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము, ఆమె తొక్కడము, ఆమె బుట్కాలతో ఆమె తొక్కడము, ఆమె రిఫ్లెక్స్ లో ఒక వెయిట్ వేసిందే అనుకుందాము। దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే। అసలు ఆ ఏటు చూసారా అండి? కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి? సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది, దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా। అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడు ఒక వీడియోలో నేను చూశాను। హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు। కేటీఆర్ గారు బూతులు తిట్టాడు, పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి, అవేవి లెక్కలేకి రావా? వీళ్ళేమో ఇష్టం ఉన్నట్లు తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్లు కొట్టొచ్చు, ఏమి తప్పు లేదు। వీళ్ళ మీద పోలీసులు యాక్షన్ ఉండవు, వీళ్ళని రిమాండ్ లోకి తీసుకోరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు। వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి, వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి, ప్రతి డిపార్ట్మెంట్ ని నాశనం చేసేశారు। మరి ఏమనాలి ఇలాంటి పాలకులను? మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ। రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు, ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ। మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో, అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది। రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకో। మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు, ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్, ఐ ప్రామిస్। అసలు కేసీఆర్ కు అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాలి। ఒక మహిళను అయ్యుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం। ఈ సిట్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కి అసలు ఒకరు సామాన్య ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా? ఆ హక్కు మనకు ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా? ఒక సిట్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ। మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి? ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి, వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలన్నా? సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం। అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు, ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసు నేను ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్లకు తెలియదా? మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు। వచ్చిందల్లా మగ పోలీసులే, కేవలం 2 మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు। ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దవి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది। ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా తర్వాత 8 మంది 12 మంది ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద బడి దాడి చేసి అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు, ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు, ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు, ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు। మహిళ అన్న కంపాషన్ వాళ్ళకు లేదు, అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు।
మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా, విమెన్ హ్యాండిలింగ్ అనాలా, ఏమనాలి? దీంట్లో ఇంత నీచానికి పాల్పడితే, కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి? ఒక మహిళ ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే, మేము దీక్షలు చేస్తుంటే, మేము పోరాటాలు చేస్తుంటే, ఈ రోజు మమ్మల్ని ఆపడానికి పోలీసులను మీ కుక్కల్లాగా, మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు. మరి ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా, వీళ్ళు తాలిబాన్లు కాకుండా వీళ్ళు ఏమవుతారు? అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో ఒక 10% అయినా కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న హోష్ ఉందా కేసీఆర్ కు? మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, నా మీద అంత దాడి జరిగితే, అసలు అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం